హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ చూడండి, నేను ఈరోజు డ్రాయింగ్ ప్లస్ కలర్ పెయింటింగ్ రెండు వేశాను ఫ్రెండ్స్. అంటే పక్షికి రెండు చిన్న పిల్లలు అనమాట, పక్షి పిల్లలు. అలాగే వేటగాడు పక్షిని షూట్ చేస్తున్నట్లుగా అనమాట. అది మన బ్రదర్లో ఒక సబ్స్క్రైబర్లో ఒక బ్రదర్ అడిగారు ఫ్రెండ్స్, అలాంటి డ్రాయింగ్ వేయమ్మా అని అడిగారు. బ్రదర్ కోరినట్లుగానే నేను ఖచ్చితంగా డ్రాయింగ్ వేస్తానని మాట ఇచ్చాను, అలాగే వేశాను ఫ్రెండ్స్. అలాగే కాదు ఫ్రెండ్స్, మీకు ఎలాంటి డ్రాయింగ్స్ కావాలన్నా నాకు కామెంట్లో తెలియజేయండి. నేను తప్పకుండా మీకు అడిగిన డ్రాయింగ్స్ ఖచ్చితంగా వేస్తాను. చిన్నవాళ్ళకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఎలాంటి డ్రాయింగ్స్ కావాలన్నా నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్, తప్పకుండా వేస్తాను. చూడండి ఫ్రెండ్స్, బ్రదర్ అడిగినట్లుగానే ఇప్పుడు వేశాను అనమాట. చూడండి, పక్షికి ఈ రెండు పిల్లలు ఫ్రెండ్స్. చూడండి, నోరు తెరుచుకున్నట్లుగా డ్రాయింగ్ వేశాను ఫ్రెండ్స్. అంటే పక్షి ఏమో పురుగు నోటితో పట్టుకుంది ఫ్రెండ్స్. వేటగాడు పక్షిని షూట్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లుగా వేశాను అనమాట ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అవుట్లుక్ అనేది ప్రజెంట్ వేస్తున్నాను. అవుట్లుక్ అనేది నేను ఎలా అయితే వేస్తున్నానో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు షూస్ వేశాను అనమాట వేటగాడికి. అలాగే గన్ పట్టుకున్నట్లుగా అనమాట, పక్షులు కాల్చే గన్ అనమాట ఫ్రెండ్స్. చూడండి, అలాగే చూడండి ఫ్రెండ్స్, అలాగే చెట్లు అనమాట ఫ్రెండ్స్. చిన్న చిన్న మొక్కల్లాగా వేశాను. ఆకులు అనేది నార్మల్ ఆకులు వేశాను ఫ్రెండ్స్. మీకు ఎలాంటి ఆకుల మోడల్ చెప్పాను కదా ఫ్రెండ్స్, మనకి చెప్పాను కదా, బొప్పాయి చెట్టు ఆకు మోడల్ లాగా, స్టార్ మోడల్ లాగా ఉంటాయి, మామూలు ఆకుల మోడల్. మీకు ఎలాంటివి నచ్చితే అలాంటివి వేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే నార్మల్ ఆకుల మోడల్ వేశాను. చూడండి, చిన్న చిన్న చెట్లు అనమాట. అలాగే పెద్ద చెట్టు మీద పక్షి కూర్చుంది, అలాగే పక్షి పిల్లల గూడు కూడా ఉంది ఫ్రెండ్స్. చూడండి, నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి, ప్రజెంట్ అయితే పెన్సిల్ డ్రాయింగ్ విధంగా వేస్తున్నాం ఫ్రెండ్స్. పెన్సిల్ డ్రాయింగ్ విధంగా మనకి ఎక్కడన్నా కరెక్ట్గా అనిపించకపోతే రబ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ నేను రబ్ చేసే విషయాలు కూడా మీకు అందుకనే తెలియజేస్తున్నాను. మనకే అర్థమైద్ది ఫ్రెండ్స్. ఎక్కడన్నా కరెక్ట్గా అనిపించలేదంటే వెంటనే రబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, ఓవరాల్గా అయితే మనకి మొత్తం పెన్సిల్ డ్రాయి విధంగా, ఆకుల విధంగా, పక్షి విధంగా అన్నీ వేసాం ఫ్రెండ్స్. అంటే మీకు తెలుసు కదా ఫ్రెండ్స్, పక్షుల్లో ఎక్కువగా మనకి బ్రౌన్, అంటే కొన్ని పిచ్చుకల్లో బ్రౌన్, అలాగే బ్లాక్ కలరు, కోకిల, కాకి, కొన్ని పక్షులన్నీ బ్లాక్గా ఉంటాయి కదా ఫ్రెండ్స్. అందుకని నేను యాష్ ప్లస్ బ్లాక్ మిక్స్డ్గా వేశాను. చూడండి ఫ్రెండ్స్, ఆకాశంలో సూర్యుడు, పక్షులు గాలిలో ఎగురుతున్నట్లుగా వేశాను. మీకు నచ్చితే వేసుకోండి ఫ్రెండ్స్, లేదంటే స్కిప్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, చెట్టు అనమాట, నార్మల్గా చెట్టు ఆకులు, ఉట్టి ఆకులు ఉన్నట్లుగా వేశాను ఫ్రెండ్స్ నార్మల్గా. చూడండి ఫ్రెండ్స్, నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా తెలియజేయగలరు ఫ్రెండ్స్. చూడండి, గన్ అనమాట, పక్షిని కాలవడానికి గన్ను పెట్టినట్లుగా వేశాను ఫ్రెండ్స్. చూడండి, అలాగే వేటగాడు అనమాట ఫ్రెండ్స్, క్యాప్ పెట్టుకున్నాడు, కాళ్ళకి షూ వేసుకున్నట్లుగా వేశాను ఫ్రెండ్స్. దీనికి అవుట్లుక్ అంతా కూడా నేను ప్రజెంట్ బ్లాక్ జెల్ పెన్ వాడాను ఫ్రెండ్స్. జెల్ పెన్ అంటే మనం ఎప్పుడైనా పెన్సిల్ డ్రాయింగ్ విధంగా వేసిన తర్వాత హైలైట్ కోసం మనం బ్లాక్ జెల్ కానీ బ్లాక్ స్కెచ్ కానీ ఏదైనా సరే డార్క్ కలర్స్ యూజ్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడే బొమ్మ అనేది హైలైట్గా కనపడుతుంది. ఎప్పుడైనా మనం నార్మల్గా డైరెక్ట్గా వేస్తే కనుక ఆ బొమ్మ అందంగా ఉండదు ఫ్రెండ్స్. అంటే ఎప్పుడైనా మనకి వేసామంటే కళగా కనపడేటట్లుగా ఉండాలి ఫ్రెండ్స్. ఆ విధంగా లుక్ అనేది చెక్ చేసుకుంటూ వేయాలి. ఎక్కడన్నా కరెక్ట్గా అనిపించకపోతే పెన్సిల్ డ్రాయింగ్లో మనం చెక్ చేసుకుని రబ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, నో ప్రాబ్లం. చూడండి ఫ్రెండ్స్, మీకే కాదు ఫ్రెండ్స్, పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి ఎవరికైనా ఎలాంటి డ్రాయింగ్స్ కావాలన్నా నాకు తప్పకుండా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. నేను ఖచ్చితంగా మీకు నచ్చిన డ్రాయింగ్స్ వేయడానికే ట్రై చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఆకులు, కొమ్మలు, అలాగే చూడండి ఫ్రెండ్స్, ఆకులు అనమాట, మొత్తం చెట్లు పచ్చదనంగా ఉండేటట్లుగా వేశాను ఫ్రెండ్స్. చూడండి, వేసిన తర్వాత నేను కలర్స్ అనేది వేశాను. కలర్స్ వేసాకైతే నాకు చాలా అద్భుతంగా అనిపించింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో తెలియజేయగలరు. చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఆకులు అనమాట, చెట్టుకి ఆకులు నార్మల్గా ఆకులు ఉన్నట్లుగా వేశాను ఫ్రెండ్స్. అలాగే పక్షి అనమాట, జస్ట్ పక్షి కూర్చుంది ఫ్రెండ్స్, చెట్టు కొమ్మ మీద కూర్చుని పురుగు పట్టుకొని ఉందన్నమాట నోటితో. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా అయితే డ్రాయింగ్ వేశానో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్లో తెలియజేయగలరు ఫ్రెండ్స్. చూడండి, పక్షి పిల్లలు అనమాట నోరు తెరుచుకొని ఉన్నాయన్నమాట. తల్లి ఎప్పుడు వచ్చిద్దా, ఆహారం పెట్టిద్దా అన్నట్లుగా నోరు తెరిచినట్లుగా వేశాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మీకు సూర్యుడు, పక్షులు గాల్లో ఎగురుతున్నట్లు వేయాలి అనిపిస్తే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోండి, నో ప్రాబ్లం. నేనైతే అందంగా ఉంటుంది అని వేశాను ఫ్రెండ్స్. మీకు నచ్చితే వేయండి, లేదంటే స్కిప్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, అంటే ఓవరాల్ లుక్ అంతా నేను బ్లాక్ జెల్ పెన్ వాడిన తర్వాత కలర్స్ అనేది వేశాను ఫ్రెండ్స్.
కలర్స్ వేసాకైతే మహా అద్భుతంగా అనిపించింది ఫ్రెండ్స్. నాకు చాలా చాలా బాగా నచ్చింది. చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా చెట్లుకి పెద్ద పెద్ద చెట్లుకి కాడలు మనకి కాండము అంటే చెట్టు మొత్తం కాండం మొత్తం కూడా బ్రౌన్ కలర్గా ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఆ విధమైన కలర్ వేశాను అనమాట. చూడండి, అలాగే ఆకులకి అన్నిటికీ కూడా నేను గ్రీన్ కలర్ వాడాను ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ నేను షూటబుల్ అయ్యే కలర్సే వాడాను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు నచ్చిన కలర్స్ ఎలాంటివైనా వేసుకోండి ఫ్రెండ్స్, నో ప్రాబ్లం. నేనైతే నాకు షూటబుల్ అయ్యే కలర్స్ వేసాను అనుకుంటున్నాను. మనిషికి అయితే వేటగాడికి మీకు నచ్చిన కలర్స్ వేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే ప్రజెంట్ టోపీ వచ్చేసి పింక్ వేశాను, షూస్కి పింక్ వేశాను, షర్ట్ వచ్చేసి ఎల్లో వేశాను, ప్యాంట్ వచ్చేసి రెడ్ కలర్ యూజ్ చేశాను ఫ్రెండ్స్. కలర్స్ వేసాకైతే ఎక్స్ట్రాడినరీగా అనిపించింది ఫ్రెండ్స్. నాకు చాలా చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా తెలియజేయగలరు ఫ్రెండ్స్. చూడండి, నా వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మోర్ వీడియోస్ చేయడానికి నాకు చాలా చాలా హెల్ప్ చేసినట్లు అవుతుంది ఫ్రెండ్స్. చూడండి, పక్షుల్లో అయితే మీకు తెలుసు కదా ఫ్రెండ్స్, రకరకాల పక్షులు ఉంటాయి. అందులో మనకి ఎక్కువగా బ్లాక్, యాష్ కలరు అలా ఉంటాయి కదా ఫ్రెండ్స్. అందుకని నేను బ్లాక్ కలర్గా అండ్ యాష్ కలర్గా మిక్స్డ్గా వేశాను ఫ్రెండ్స్. మీకు నచ్చిన కలర్స్ ఎలాంటివైనా వేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, వేటగాడికి హెయిర్కి బ్లాక్ వేశాను, టోపీకి పింక్ కలర్ వేశాను, అలాగే బాడీకి స్కిన్ టోన్ వేశాను. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ప్రజెంట్ చెప్తున్నాను కదా ఫ్రెండ్స్, నాకు షూటబుల్ అయ్యే కలర్స్ నాకు యాప్ట్ అయ్యే విధంగా ఉన్నాయి వేసాను. మీకు ఎలాంటి రంగులు ఇష్టమైతే అలాంటివి వేసుకోండి, నో ప్రాబ్లం ఫ్రెండ్స్. చూడండి, రెడ్ కలర్ ప్యాంటు వేశాను, అలాగే గన్కేమో బ్లాక్ వేశాను ఫ్రెండ్స్, సూర్యుడికి ఆరెంజ్ వేశాను, అలాగే స్కై అంతా కూడా స్కై బ్లూ కలర్ వాడాను ఫ్రెండ్స్. కలర్స్ వేసాకైతే నాకు చాలా చాలా అద్భుతంగా అనిపించింది. మీకు ఎలా అనిపించినా తప్పకుండా కామెంట్లో తెలియజేయగలరు ఫ్రెండ్స్. నా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మోర్ వీడియోస్ చేయడానికి నాకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. చూడండి, అంతా స్కై అన్నమాట. అలాగే కింద అయితే నేను మామూలుగా వైట్ కలర్గా ఉంటే బాగోదని జస్ట్ స్కిన్ టోన్ కలరే లైట్ షేడ్ కొట్టాను ఫ్రెండ్స్, అందంగా ఉంటుందని. మీకు నచ్చితే వేయండి, లేదంటే నో ప్రాబ్లం ఫ్రెండ్స్. చూడండి, ఓవరాల్గా బొమ్మ రెడీ అయిపోయింది. మీకు ఎలా అనిపించినా కామెంట్లో తెలియజేయండి. చూడండి, గన్కి బ్లాక్ వేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్షికి అయితే బ్లాక్ వేశాను ఫ్రెండ్స్, అంటే యాష్ కలరు బ్లాక్ మిక్స్డ్గా లైట్ షేడ్ వేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.